అన్నీ కూడా పాత 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 గవర్నమెంట్లో సేల్ డీడ్లు మాత్రం ఇవ్వాల. ఐ మస్ట్ అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆస్పెక్ట్ వరకు. పాత గవర్నమెంట్లో పాపం పిచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏ కాడికి బడులను బాగు చేద్దామా, కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు తీసుకొద్దామా, హెల్త్ను బాగు చేద్దామా, కరోనాలో మన వ్యవస్థ కోల్పోయింది దాన్ని ఏదో ఒక రకంగా చూద్దామని ఆలోచించాడు తప్ప, ఇదిగో ఈ విధంగా మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కొన్ని సంస్థలకి, మన అనుచరులమైన సంస్థలకి భూమి ఇచ్చేద్దాము, 1000 కోట్ల భూమి ఇచ్చేద్దాము, మనం దోచేసుకుందామనే పాపం ఆలోచన లేదు ఆయనకి. ఆయనకి ఏ కాడికి ఎక్కడ భూమి దొరికితే ఎస్సీలకి ఇద్దామా, ఎక్కడ భూమి దొరికితే ఎస్టీలకి ఇద్దామా. నాకు తెలిసి 3 లక్షల మంది 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం, ఆ 30 లక్షల మంది మరి నిజంగా భూములు తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా ఆ సందర్భంలో నిరుపేదలకి భూమి ఇవ్వటం అంటే గవర్నమెంట్ భూమిని తీసుకొచ్చి నిరుపేదలకు ఇవ్వటం అనే కాన్సెప్ట్ని మరి ప్రజలు ఎందుకు అర్థం చేసుకున్నారో, ఎందుకు అర్థం చేసుకోలేదో నాకు తెలియదు. బహుశా నాకు వ్యక్తిగతంగా నాకు పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాల పట్ల, అప్పుడు ఆయన అమరావతి పట్ల డెసిషన్ ఉంది, అది నాకు విభేదంగా ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో రాజకీయ నాయకులను అరెస్ట్ చేసే విషయంలో పాలసీస్ మీద మేము విభేదించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యని, వైద్యాన్ని, నిరుపేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయటంలో ఈ దేశంలోనే ఒక మంచి పరిణతి చెందిన ముఖ్యమంత్రిగా నేనైతే అభివర్ణిస్తాను. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి. నాకు తెలిసి గత ప్రభుత్వం ఈ విధమైనటువంటి పాలసీస్లో ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసే కార్యక్రమం అయితే నేను చూడలే. ప్రభుత్వ భూములను పేదలకు పంచిపెట్టడం మంచిదే, తప్పే ఉంది. ఒక సామాన్యుడికి 1 సెంటు భూమి వచ్చిందంటే జీవితంలో నా జీవితంలో నేను 1 సెంటు భూమికి ఓనర్ అవుతానని ఒక రిక్షా అన్న అనుకోడు కదా. నా జీవితంలో నేను 1 సెంటు భూమికి ఓనర్ అవుతానని ఒక ఇంట్లో పనిచేసే అక్క అనుకోదు కదా. సో ఇట్లాంటి నిరుపేదలైనటువంటి అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి 30 లక్షల మందిని ఇంటి ఓనర్లు చేసినటువంటి ఘనత గత ప్రభుత్వంలో వచ్చింది. దాన్ని మనం ఆన్ రికార్డ్ చెప్పేయాలి. అదేదో వ్యక్తిగతంగా ఆయన్ని నేను ప్రైజ్ చేస్తున్నానని కాదు. అంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసినప్పుడు గత ప్రభుత్వం ఈజ్ ఏ కమిటెడ్ ఫర్ పూర్ పీపుల్. అయితే వాళ్ళు పరిశ్రమల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, అది కూడా నేను విమర్శిస్తా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కనపడినోడికల్లా పిలిచి 10 కోట్ల రూపాయల ల్యాండ్ 10 లక్షలకి, 100 కోట్ల రూపాయల ల్యాండ్ 99 పైసలకి, 500 కోట్ల రూపాయల ల్యాండ్ 1,00,000 ఎకరం 1,00,000కి 5 కోట్లకి ఇచ్చేస్తే అసలు ఎవ్రీడే అద్భుతంగా పలానా కంపెనీ వస్తుంది, ఇదిగో ఆకాశం నుంచి ఒక కంపెనీ వస్తుంది, అంతరిక్షం నుంచి ఇంకో కంపెనీ వస్తుంది, అమెరికా నుంచి ఇంకో కంపెనీ వస్తుంది, ఇలా కంపెనీలు వరదలై పోరుతున్నాయి అని చెప్పి చక్కగా ప్రమోట్ చేసుకున్నట్టయితే బహుశా బాగుండేదేమో అనిపించింది నాకు. ఈ మ్యానిపులేటెడ్ రాజకీయాలు చేతకాకే ఈరోజు అధికారం కోల్పోయాడేమో అనిపిస్తుంది నాకు. గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టించి ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మన ఎత్తినెక్కించుకున్నామేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే పార్షియల్ సేల్ డీడ్గా ఎగ్జిక్యూట్ చేయమని వీళ్ళందరూ కూడా, ఈ కంపెనీలకు సంబంధించిన అందరూ కూడా, వీళ్ళందరూ ఫార్మగేట్ ఆగ్రో మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, కృషి ఇండస్ట్రీస్, కనకదుర్గ ఫ్యాబ్రికేషన్స్, సిద్ధార్థ ఇన్నోవేటరీ, ఆర్ఆర్ కెమికల్స్, ఎన్కేవి హోమ్ డిపోట్, సీనరీ హెల్త్ కేర్, స్కైరా టెక్నాలజీస్, విప్రో లిమిటెడ్, షవన్ షిప్పింగ్ సర్వీసెస్, షవన్ అంటే నేను కాదు, షిప్పింగ్ సర్వీసెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ లైలాండ్, వింగ్టన్ మొబైల్స్, కలర్ గ్రిప్స్, ఈ కంపెనీలన్నిటికీ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి అడ్వకేట్ జనరల్ ఇచ్చినటువంటి ఒపీనియన్తో వీళ్ళు ఇచ్చినటువంటి రిలాక్సేషన్ ఏంటో చూడండి ఒకసారి. As per the DPR with the proposed investment and employment have been submitted by the companies themselves, duly examining the market potential of their product and various other factors, and further the APIAC regulations provide enough windows for extension of time to achieve the intended investment and employment. The request on the relaxation on the investment and employment citing various reasons cannot be
consider. Further, the request for partial sale deeds as recommended few firms on conditional sale deeds in proportionate to the achievement of employment and investment can be examined and recommended. ఏమంటే ఈ దేశంలో ఎక్కడైనా పార్షియల్ సేల్ డీడ్స్ కండిషనల్ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసే పద్ధతి ఎక్కడైనా ఉందా? పార్షియల్ సేల్ డీడు కండిషనల్ సేల్ డీడు ఎగ్జామిన్ చేసే పద్ధతి ఎక్కడ ఉందా? ఈ కంపెనీలన్నీ కూడా మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోతున్నాము, మేము ఇన్వెస్ట్మెంట్ అనుకున్న ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోతున్నాము, కాబట్టి మాకు సేల్ డీడ్లు ఎగ్జిక్యూట్ చేసేయండి అనగానే అన్ని కంపెనీలు SIPB కమిటీ ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్